ద్వారపూడిలో నిన్న రాత్రి సమయంలో జరిగిన పరువు హత్యకి సంబంధించి అయితే ప్రత్యక్షంగా హత్య జరిగిన తర్వాత కొంతమంది రాజేష్ అనే వ్యక్తి అయితే డిప్యూటీ తహసీల్దార్ సంధ్యను కూడా ప్రశ్నించడం జరిగింది. ఆ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ లోకల్గా పోలీసులు వచ్చే వరకు కూడా హోల్డ్ చేసిన పరిస్థితుల నేపథ్యంలో రాజేష్ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, రాత్రి సుమారుగా ఈ హత్య ఎన్ని గంటలు జరిగింది? సుమారు 11:30, 12 మధ్యలో జరిగిందండి. అంటే నేను అక్కడ సీసీటీవీ విజువల్స్ తీయించాను. వాళ్ళు వచ్చి బండి మీద నిలబడి 11-15 నిమిషాలకి వాళ్ళ బండి అక్కడ ఉందండి. అదే టీవీఎస్ బండి, టీవీఎస్ బండి ఉందండి అక్కడ. టీవీఎస్ బైక్ ఒకటి ఉంది అక్కడ. 11-15 నిమిషాలకు ఉంది సీసీ ఫుటేజ్లో నేను తీగితేనే. వాళ్ళు వచ్చింది 11:30 టైంకి జరిగిందండి ఇక్కడ హత్య అనేది. ఇలాగ వాళ్ళు చంపేసి పారిపోతుండగా నాకు వీధిలో కుర్రోళ్ళు ఫోన్ చేశారు. అంటే నేను కంటెస్టెడ్ ఎంపీగా పోటీ చేశాను కాబట్టి ఒక జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను. ఒక పెద్ద అర్హగా నాకు కుర్రోళ్ళు ఫోన్ చేసి చెప్పగానే, మరి పారిపోతామేంటి, మీరు వాళ్ళు పట్టుకోండి, వాళ్ళు పారిపోతే మళ్ళీ మన పేటలో ఎవరో చంపారని మన మీదకి నెపం చేస్తారు అంటే కుర్రోళ్ళు వచ్చారు, ఆపారు. 3-4 కుర్రోళ్ళు వచ్చి ఆపి వాళ్ళు పారిపోతారేమన్న భయంతో ఇక్కడ తమ్మనికి కట్టడం అనేది జరిగింది. కట్టిన తర్వాత ఈలోగా నేను వచ్చానండి. వచ్చిన తర్వాత మేడం గారిని ఎంక్వైరీ చేయగా, నేను రాయవరం మండల డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తాను అన్న. మీరు రాయవరం మండల డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తారు, అయితే మేడం మీది ఏ ఊరు అని అడిగాను. మాది జడ్మేడపాడు గ్రామీణ అన్నారు. మరి ఎక్కడికి ఎందుకు రావాల్సి వచ్చాను, మేమిద్దరం మ్యారేజ్ చేసుకున్నాం ఈరోజు అన్నవరం సత్యనరస్వామి గుళ్ళని. అది మా అన్నయ్యకి మా తమ్ముడికి నచ్చగా కూడా ఇంకా వాళ్ళ బంధువు ఇంకొక అతను వచ్చారు, ముగ్గురు కలిపి కొట్టి చంపేశారని ఆవిడే చెప్పిందండి. దానికి మరి ఇలా చంపడం కరెక్ట్ కాదు మేడం అని నేను వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మా కుర్రోళ్ళు పోలీసులు వచ్చినప్పటికీ ఆవిడ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా? సంధ్య ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు? ఇక్కడేం పోలీసులకి ఏమో స్టేట్మెంట్ ఇవ్వలేదండి. పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళని జీపులు ఎక్కించుకున్నారు. వాళ్ళ సెల్లలో 4 సెల్లు మా కుర్రలు తీసుకుంటే పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం. 2 బండ్లు కూడా, వాళ్ళు వచ్చిన వాహనాలు కూడా 2 పోలీసు వారికి మేము అప్పగించడం జరిగింది. ఈ ప్రేమ వివాహం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వల్ల జరిగింది అనుకుంటున్నారు ఇది? అవునండి, ఇది మాత్రం 100% కూడా ఇది పరువు హత్య అండి. కులాంతర వివాహం వల్ల. అంటే అబ్బాయి వచ్చేసి తెనుగుల, అమ్మాయి వచ్చేసి గౌడ. మరి పరువు హత్య కింద కదండి చూడాలి. అంటే ఇప్పుడు వచ్చి మా మెండపేట మనలో ద్వారపూడి గ్రామంలో ఇలాంటి పరువు హత్య అనేది లేదండి. ఇదే ఫస్ట్ టైం. ఇక మీద ఇలా కూడా జరగకూడదని మేము కోరుకుంటున్నాం. దీని మీద ఇది చూసుకున్నట్లయితే ఇదైతే రాత్రి హత్య జరిగిన తర్వాత చంపిన దుండగులు పడిపోతుంటే ఈ గ్రామానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు వారిని హోల్డ్ చేస్తే వచ్చి ఆ వీడియో అంతా షూట్ చేసామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు మీరు ఇక్కడికి రావాల్సి వచ్చిందని చెప్పి డిప్యూటీ తహసీల్దార్ సంధ్యని కూడా అడిగిన నేపథ్యంలో ఆమె, మేమిద్దరం వివాహం చేసుకున్నాం, అది మా కుటుంబ సభ్యులకి నచ్చక ఇలాంటి ఉదంతానికి ఒడిగట్టారని కూడా చెప్పినట్లుగా అయితే రాజేష్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.